చిలుకలూరిపేట ఎడ్లపాడు మండలంలో జూన్ 25వ తేదీ నాడు జరిగిన హత్య కేసుల్ని పోలీసులు ఛేదించారు. చనిపోయిన వ్యక్తి తాడిపోయిన గోపి 32గా. గోపి ఫ్రెండు ఇమ్రానే ఈ హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో మొత్తం 3 నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు చిలుకలూరిపేట పోలీసులు మీడియా ముఖంగా తెలియజేశారు. అంటే ఒక గుర్తు తెలియని మగశవం కాలిపోతూ ఉంది సార్, పెట్రోల్ పోసి ఎవరో కాలుస్తున్నారు అని చెప్తే వెంటనే మా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటే అప్పటికే ఒక 2 hours ముందు అది కాలుతూ ఉంది. అయితే లక్కీలీ వీళ్ళు మా వాళ్ళు చాలా ఫాస్ట్గా అక్కడికి వెళ్ళినందువలన మొహం ఇంకా ఒక సైడే కాలి మిగతాది కాలకుండా మాకు దొరికింది వెంటనే వెళ్ళడం వల్ల. ఆ యొక్క బాడీ బాడీ అంతా కాలిపోయింది, పెట్రోల్ తోటి కాల్ చేశారు. కానీ ఈ మొహం కొంచెం కనిపిస్తుంది. బట్ అయినా కానీ దాదాపు జూలై, ఆగస్టు, సెప్టెంబరు ఈ 3 నెలలు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. మృతుడిని గుర్తించడంలో మృతుడి యొక్క చేతి గడియారం కీలక పాత్ర పోషించిందని పోలీసులు పేర్కొన్నారు.